అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందుకి న్యూ గైడ్లైన్స్ ఫర్ ఫైలింగ్ ఎపీల్ గురించి ఈ టాపిక్ గురించి తీసుకొచ్చాను. ఇది కేరళ హైకోర్ట్ ఇచ్చారండి న్యూ గైడ్లైన్స్ జడ్జిమెంట్స్. భారతీయ న్యాయ సన్నిహిత సాక్ష్య సన్నిహితకి ఎపీల్ ఫైల్ చేయడానికి ఈ యాక్ట్ యూజ్ చేయాలా లేదా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఈ యాక్ట్ యూజ్ చేయాలా, ఏ యాక్ట్ బేస్ చేసుకొని ఎపీల్ ఫైల్ చేయాలన్న క్వశ్చన్కి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసిందండి. ఆ గైడ్లైన్స్ అంటే చూద్దాం. కేసు నేమ్ వచ్చేసరికి అబ్దుల్ ఖాదిర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి ఎవరంటే జస్టిస్ పీజీ అజిత్ కుమార్ అండి. వచ్చేసరికి గైడ్లైన్స్ చూద్దాం. ఏమేమి గైడ్లైన్స్ వచ్చాయంటే, ఫస్ట్ గైడ్లైన్ వచ్చేసరికి ఏ అయితే ఎపీల్స్ ఫైల్ ఎప్పుడవుతాయి ఆఫ్టర్ July 1, 2024 అది బిఎన్ఎస్ఎస్ బేస్ చేసుకొని ఫైల్ చేయాలండి. వెదర్ కన్విక్షన్ జడ్జ్మెంట్ వాజ్ డెలివర్డ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద డేట్. అంటే దాని అర్థం ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది, ఛార్జ్ ఫైల్ చేసింది, కేసు ట్రయల్ జరిగింది, కన్విక్షన్ చేసింది, అన్నీ సిఆర్పిసి బేస్ అయినా ఆఫ్టర్ July 1, 2024 ఎపీల్ ఫైల్ చేయాలంటే అది బిఎన్ఎస్ఎస్ ద్వారానే ఫైల్ చేయాలి, సిఆర్పిసి కాదండి. ఆ ప్రొసీజర్ అంతా సిఆర్పిసి బేస్ జరిగిన ఎప్పుడైతే ఎపీల్ July 1 లేదా July 1 తర్వాత ఫైల్ చేయాలని డేట్ ఉంటే ఆ ఎపీల్ బిఎన్ఎస్ఎస్ ప్రొసీజర్నే ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ గైడ్లైన్ ఏంటంటే ఆన్గోయింగ్ అప్లికేషన్స్ అంటే అప్లికేషన్స్ ఎపీల్ ఫైల్ బిఫోర్ July 1, 2024 ఇది సిఆర్పిసి ప్రొవిజన్స్నే ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎపీల్ జూన్ 30న ఎపీల్ ఫైల్ చేశారండి. ఆ ఎపీల్ సిఆర్పిసి బేస్ చేసుకొని ఆ ఎపీల్ ఫైల్ చేయాలి, బిఎన్ఎస్ఎస్ అక్కర్లేదు. ఎప్పుడైతే July 1న ఆ July 1 తర్వాత నుంచి ఎపీల్స్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఏ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలంటే భారతీయ న్యాయ సాక్ష్య సన్నిహితని ఫాలో అవ్వాలండి, సిఆర్పిసి కాదు. అది బిఫోర్ July 1, 2024 అంటే సిఆర్పిసి ప్రొవిజన్స్. అలాగే థర్డ్ గైడ్లైన్ వచ్చేసరికి క్యూరింగ్ ఫైలింగ్ డిఫెక్ట్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. అంటే ఎపీల్ అప్లికేషన్ రిప్రజెంట్ చేసి ఫైల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోర్టులో ఫైల్ చేశారండి. ఓకే, ఆ ఎపీల్ ఫైల్ చేసినప్పుడు దీంట్లో నేమ్లో కానీ ఏదైనా స్పెల్లింగ్స్లో కానీ ఏదైనా దేంట్లో అయినా ఫైలింగ్లో డిఫెక్ట్స్ ఉంటే కోర్టు రిజెక్ట్ చేసి మళ్ళీ ఫైల్ చేయమని చెప్తారు. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ June 30న ఫైల్ చేస్తే దాంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయని రిజెక్ట్ చేసిన తర్వాత మీరు 2 days తర్వాత ఫైల్ చేశారు. అంటే July 2, July 3 ఫైల్ చేశారు. ఫైల్ చేసినందువల్ల మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? July 1 తర్వాత బిఎన్ఎస్ఎస్ అన్నారు కదా, కాదండి. మీరు ఫస్ట్ ప్రజెంట్ చూస్తాం, ఒరిజినల్ ప్రెజెంటేషన్ చూస్తాం. ఫస్ట్ ఒరిజినల్ ప్రెజెంటేషన్ డేట్ ఏంటి? June 30. సో అప్పుడు మీరు సిఆర్పిసి ప్రొసీజర్తోనే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫోర్త్ గైడ్లైన్ వచ్చేసరికి ప్రొసీడింగ్ ట్రాన్సిషన్స్. సెక్షన్ 531 బిఎన్ఎస్ఎస్ స్పెసిఫై investigation, enquiry, trial, appeal, application initiated under CRPC before BNSS came into force will continue. సెక్షన్ 531 బేస్ చేసుకొని బిఎన్ఎస్ఎస్ ద్వారా ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్, అపీల్ అప్లికేషన్స్ ఇనిషియేట్ చేస్తారు. ఎప్పుడు కేమ్ ఇంటూ ఫోర్స్ వస్తుందో అప్పటి నుంచి అదే ఫాలో అవ్వాలి, బిఎన్ఎస్ఎస్ ఫాలో అవ్వాలి. మీకు అర్థం కాకపోతే July 1 ముందు దాకా కంటిన్యూ అవుతున్న కేసు సిఆర్పిసితోనే ఫాలో అవుతాయండి. July 1 తర్వాత నుంచి ఏ కేసెస్ అయితే ఫైల్ అయినాయో స్టార్ట్ అయినాయో ఎపీల్కి కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ ఇవన్నీ బిఎన్ఎస్ఎస్ఏ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేయాలి, కోర్ట్ ప్రొసీజర్ ఇవన్నీ బిఎన్ఎస్ఎస్ ప్రొసీజరే ఫాలో అవ్వాలని చెప్తున్నానండి. ఇవి 4 గైడ్లైన్స్. అలాగే ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చిందంటే June 12, 2024. ఈ ఆర్డర్ మెయిన్ కంటెంట్ ఏంటంటే ఎపీల్ అనేది సెక్షన్ 415 బిఎన్ఎస్ఎస్ ద్వారా ఫైల్ చేయాలా,
సిఆర్పిసి 374 ద్వారా ఫైల్ చేయాలా అనేది క్వశ్చన్ రైజ్ అయింది ఎక్కడ కేరళ హైకోర్టులో. సో దానికి కావాల్సిన గైడ్లైన్స్, ఏ ప్రొసీజర్ ద్వారా మనం ఫైల్ చేయొచ్చు అని ఇచ్చిన గైడ్లైన్స్. ఇది కేరళ హైకోర్టు మాత్రమే కాదండి, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా సేమ్ గైడ్లైన్స్, సిమిలర్ గైడ్లైన్స్ ఇచ్చారు. సో మనం ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని సెక్షన్ 415 బిఎన్ఎస్ఎస్ఆర్, సెక్షన్ 374 సిఆర్పిసి అపీల్ ఫైల్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్కి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇది ఇచ్చిన క్లారిఫికేషన్ ఎవరంటే జస్టిస్ పిసి అజిత్ కుమార్ డెసిషన్ అండి. ఎన్జ్యూర్ న్యూ ప్రొసీజర్ లా అప్లై అపీల్స్ ఫైల్ ఆఫ్టర్ న్యూ లా కేమ్ ఇన్ ఎఫెక్ట్. జూలై 1 తర్వాత నుంచి బిఎన్ఎస్ఎస్ని ఫాలో అవ్వమని ఇచ్చిన గైడ్లైన్స్ అండి. ఇది ఈరోజు నేను మీకు చెప్పిన చిన్న టాపిక్. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.